క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలమున శుభవచనం మరి దేవుని వాక్యాన్ని మీకు అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 93వ సంకీర్తన 2వ వాక్యం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. సదాకాలము ఉన్నవాడవు నీవే. మనం ఆరాధించే దేవుడు సదాకాలం ఉన్నవాడు కదండి. యెహోవా అనే మాటకు ఉన్నవాడు అని అర్థం. మనం చాలాసార్లు మనుషులు మనం నమ్ముకున్న ఏవి కూడా మనతో ఉండవండి. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఎల్లప్పుడూ ఉండువాడు. అందుకని యోబు తన కష్టంలో, తన శ్రమలో, తన బాధలో యోబు ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అన్నీ పోయినా యోబు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. చూడండి, సదాకాలం ఉన్నవాడు ఆయన. ఒకరోజు 2 రోజులు కాదండి, సదాకాలం ఉన్నవాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఒకవేళ నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మీ సొంత వారు, నువ్వు నమ్ముకున్నవారు, కుటుంబ సమస్యల్లో నానేవారు ఎవరైనా నేను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ యేసయ్య ఉన్నవాడు, సదాకాలం ఉన్నవాడు. యేసు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే, సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసయ్య సదాకాలం మనతో ఉన్నవాడు. మనుషులు కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ యేసయ్య మనతో ఉండువాడు. అందుకని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. ఎందుకంటే ఆయన సదాకాలం ఉండువాడు కాబట్టి. అంతేకాదు, పౌలు జీవితంలో కూడా ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అప్పుడేం జరిగింది చూడండి, 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చూసారండి, మనుషులు ఎవరు నీతో ఉన్నా లేకపోయినా యేసు ప్రభు నీతో ఉన్నవాడు. ఆయన పేరే ఉండువాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదన్నాడు. యేసయ్య మనతో ఎల్లప్పుడూ ఉండువాడు, నమ్మదగినవాడు, నిరంతరం మనతో ఉన్నవాడు. కాబట్టి ఆయన నమ్మిన బిడ్డలంగా మనం ఎంతో సంతోషించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఈరోజు నీతో ఎవరున్నా లేకపోయినా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా యేసయ్య నీతో నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వే పరిస్థితులు కూడా నడుస్తున్నా, ఏ కష్టాలు చూస్తున్నా యేసయ్య నీతోనే ఉన్నాడు. సదాకాలం ఉన్నవాడు. ఆయన పేరే సదాకాలం ఉన్నవాడు, ఎప్పుడు ఉండువాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. యెహోషువతో అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము కదండి. ఆయన మనుషులు వదిలిపెట్టిన యేసయ్య వదిలిపెట్టేవాడు కాదు. ఎప్పుడు మనతో ఉండువాడు, మనలో ఉండువాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన పేరే సదాకాలం ఉన్నవాడు. మనుషులు మారిపోతారు. మలాకి గ్రంథంలో ప్రభు అన్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి ధైర్యంతో జీవించాలి.
ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన నీ పరిస్థితిని తారుమారు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనను బలపరిచే దేవుడు యేసయ్య ఉదయకాలం నీతోనే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో కార్యం సఫలం చేయబోతున్నాడు. నీతో కూడా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. నీ జీవితాంతం నీకు తోడుగా ఉండబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభా, నాలోకి రా, నా పాపాన్ని నీ శిలువ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచు. నేను నీ బిడ్డగా అవుతానయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను నీ శిలువ మరణ పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను, నాలోకి వచ్చి నన్ను నడిపించు, సదాకాలం నాతో ఉండయ్యా అంటే ప్రభు సదాకాలం ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈరోజు సదాకాలం ఉన్నవాడు నీవే. ఈ బలమైన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు అయ్యా. మనుషులు మాతో కాసేపు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. నా అనుకునేవారు కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. మనుషులున్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా మాతో ఎల్లప్పుడూ ఉండటానికే మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా పాప నిమిత్తమైన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు అయ్యా. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఎల్లప్పుడూ మీలో ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మాతో సదాకాలం ఉన్నవాడు నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నావు, పోషిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, సంరక్షిస్తున్నావు. దుష్టుడు కీడు నుంచి తప్పిస్తున్నందుకై స్తోత్రాలు. ఉదయకాలం విన్న వాక్యాన్ని దీవించండి. ఉదయకాలం లైవ్ చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో అని ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి స్వస్థత దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీకు క్షేమం దయచేయండి. ఈరోజు తన్ని ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న, స్కూటర్స్ మీద వెళ్తున్న ఈ బిడ్డలకి విమానాల్లో వెళ్తున్న తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. రైతులు పాడి పంటలను దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలను దీవించండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. ఒక్కొక్కరిని మీరు దీవించి మీ దయగల హస్తాలు భద్రపరిచి మీ దీవులు దయచేయమని ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. ప్రభా, సిబిసిలో ఈ నెల 20, 21, 22 తారీఖులో జరగనయ్యున్న కృతజ్ఞత స్తుతి పండుగలు 3 రోజులు అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, సంఘాన్ని, కుటుంబాలను దీవించమని, ఎవరి అవసరతలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ఉదయకాలం శుభవచనం ద్వారా యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడిన దేవుని ప్రియులకు, ఆయనతో కూడా ఉంటకు, జీవించటకు ఇష్టపడిన ప్రతి బిడ్డకు, సిబిసి కుటుంబాలకు జరగబోయే కృతజ్ఞత స్తుతి పండుగలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.